హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి. వీడియోస్ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నన్ను చూస్తే అర్థమై ఉంటుంది గ్యాప్ ఎందుకు వచ్చింది అని. సో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళి పాత మొక్కులు కొన్ని ఉన్నాయండి, ఆ పాత మొక్కులు తీర్చుకుని ఇలా వచ్చాము. సో కొద్దిగా మీ ముందుకు రావడానికి టైం పట్టింది, అందుకే ఈ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వెంకటేశ్వర స్వామి ఇప్పించుకున్నాడు గ్యాప్. ఇంకా లాక్ చేయకుండా ఏ వంటకం చేసేస్తానో, ఏ వంటకం చూపిస్తానో నేను చెప్పేసేయమంటారా? ఇప్పుడైతే నేను స్నాక్ చూపించిపోతున్నానండి. మనకి ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పటికి మంచిగా వేడిగా ఒక స్నాక్ తిని కొద్దిగా టీ తాగితే అప్పుడు ఈ సమ్మర్కి మనకు కాస్త అలా అనిపిస్తుంది, రెస్ట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఆ స్నాక్ ఇప్పుడు ఏంటంటే ఆనియన్ పకోడీ రొటీనే, అందుకని ఆలు పకోడీ చూపించిపోతున్నాను మీకు ఇప్పుడు. ఆలు పకోడీ అంటే ఆలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. సో అందుకని ఆలు పకోడీ ఎలా చేయాలో చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఆలు పకోడీలో ఏంటంటే మేమైతే ఉట్టి పకోడీ ఇలా తినేస్తాము, మీరు కావాలంటే సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆలు పకోడీ అట్లా గ్రీన్ చిల్లీస్ వేయించుకొని అలా పక్కన ఇది పెట్టుకుని తినేసేయచ్చు. సో ఇంకా సోది ఆపేస్తున్నాను, ఎలా చేయాలో చూపించడానికి వచ్చేస్తున్నాను. సో వచ్చేసేయండి, చూసేద్దాం ఆలు పకోడీ ఎలా చేయాలో. హాయ్ ఆల్. సో నేనైతే ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉన్నాను. ఆలు పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉన్నాను. ముందుగా అయితే మనం ఇంగ్రీడియంట్స్ చూపించేస్తున్నాను చూడండి. చూసారు కదా, ఇక్కడ ఈ సైజ్ ఆలు చూడండి, సేమ్ సైజ్ 4 సేమ్ సైజ్ లో ఉన్నాయి. ఈ సేమ్ సైజ్ ఆలు 4 తీసుకున్నాను, అంటే మీడియం సైజ్ ఆలు 4, 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఈ బౌల్, నేను ఏదైతే బౌల్ చూపిస్తున్నానో సేమ్ బౌల్తో శనగపిండి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి. మరీ మెత్తగా ఉండటం కన్నా కొద్దిగా క్రిస్పీగా ఉండాలి కదా, సో అందుకని చెప్పి నేను ఇట్లా తీసుకుంటున్నానండి. ఇవైతే ఆలు బోండాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇవన్నీ మనం ఫాస్ట్గా కట్ చేసేసుకొని ఫాస్ట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామా? ఎందుకంటే ఈవినింగ్ అంటే కంపల్సరీ మనకి స్నాక్ ఉండాలి కదా, స్నాక్ ఉంటేనే అలా ఈ స్నాక్ తింటా చాయ్ తాగుతుంటా ఆ ఫీల్ వేరుంటది కదా. సో మేమైతే రెడీగా ఉన్నాము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోవడానికి. వచ్చేసేయండి, చూసేద్దాం. నేను మీకు ఇందాక చూపించాను కదండి అన్ని. సో అవన్నీ ఇట్లా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్ని అలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే ఆలు కూడా చూడండి, ఆనియన్స్ ఎట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకుంటామో ఆలు కూడా సేమ్ అట్లాగే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఇవన్నీ కలిపి కలుపుకొని బాగా కలుపుకున్నాక బాగా కాగిన ఆయిల్లో వేయడమే. సో ఇదిగోండి, మరో పక్కన నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. అలాగే పకోడీ వేయడానికి ఆయిల్ కావాలి కదా, సో ఆయిల్ కూడా వేస్తాను. హీట్ అవుతుంది ఆయిల్ కూడా. సో నెక్స్ట్ మిక్సింగ్ చేసేసుకుందాం, వచ్చేయండి. సో ఇదిగోండి, 1 by 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అన్ని. మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాము. చాలా త్వరగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, తరిగిన అలాగే తురిమిన అల్లం, తురిమిన వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకున్న టేస్ట్ కోసం. అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ సాల్ట్, స్పూన్ ఉన్నది సాల్ట్. ఇప్పుడు అన్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇదే మనకి పిల్లలు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ అని లేకపోతే బయట ఆ ఫుడ్ అని ఈ ఫుడ్ అని మనం పెట్టం కన్నా హ్యాపీగా మనం ఇంట్లో చేసి పెట్టిన ఫుడ్ అయితే చాలా హెల్దీ కదా. అలాగే మనం మంచి ఆయిల్ వాడతాము, అన్ని మంచిగా ఉంటాయి ఇంట్లో చేసుకున్నవి అయితే. అదే బయట అనుకోండి
వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలీదు. అసలు ఇప్పుడైతే పిల్లలైతే మాత్రం ఆ చిప్స్‌కి తెగ తింటున్నారండి. మా కార్తికేయ కూడా బా తింటాడు. అది ఆ అలవాటు తప్పించడానికే మేము ఇంకా ఇంట్లో స్నాక్స్ అనేవి ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు. ఇవి కూడా బాగా కలుపుకోవాలి. నా చిన్నప్పుడు మా మమ్మీ చాలా బాగా చేసేది. సో పకోడీ కానీ లేకపోతే బజ్జీ కానీ అవన్నీ చాలా బాగా చేసేదండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది కానీ ఇప్పుడు వాళ్ళ మనవడి కోసం ఇంక ఇంట్లో ట్రై చేస్తున్నాము. మా మమ్మీ కూడా వాళ్ళ మనవడి కోసం బాగా కష్టపడుతుంది. బయట ఫుడ్ అట్లీస్ట్ మన చేతిలో ఉన్నంత వరకైనా వాడిని బయట ఫుడ్ అవాయిడ్ చేపించడానికి ట్రయింగ్ వెరీ హార్డ్. ఏ మమ్మీ? అంతేగమ్మా మరి. లేకపోతే మనం ఇంట్లో చేయలేదనుకో బయట ఆర్డర్ పెట్టమంటున్నాడు. నిన్న ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెట్టు. సరే, మనవడి కోసం అయితే నెక్స్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తావా? చేద్దాం మరి. అసలు కన్నా వడ్డీ ముద్దు కదా, అందుకని చెయ్యాలి మనం. నాకైతే బజ్జీలును ఈ పకోడీ పెట్టదండి. ఓకే, శనగపిండి కూడా వేసేసుకుంటున్నాము. సాయంత్రం ఇంటికి రాగానే మంచిగా పకోడీ తింటా, టీ తాగుతుంటే ఆ ఫీల్ వేరు కదా. ఈవినింగ్ టైం స్నాక్స్ ఒక 2 స్పూన్లు బియ్యం పిండి. ఓకే, కాకపోతే ఏంటంటే లక్కీగా మా కార్తికేయ కూడా కొద్దిగా స్పైసీగానే అంటే ఇట్లానే తింటాడండి. కొద్దిగా పకోడీ బజ్జీ లేకపోతే అట్లా తింటాడు. స్వీట్ ఎందుకో మరి వాడికి అలవాటు కాలేదు, నాకు తెలియట్లేదు. మనం ఇంట్లో చేసి పెట్టేవి ఏవైనా సరే స్పైసీగా ఉండేవైతే బాగానే తింటున్నాడు. నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అండి అసలు బయట ఫుడ్ పెట్టాలంటేనే చాలా భయం వేస్తుంది కదా పిల్లలకి. అమ్మో ఏంటా అని చెప్పి. అసలు దానిలో ఉన్న వాటరే సరిపోతుంది. ఓకే, కొద్దిగా సరిపోదు అనుకుంటే కొద్దిగా ఒక చుక్క చూసి పోసుకోవాలి. ఓకే, ఇదిగో దానిలో ఉన్న ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కల్లో ఉన్న వాటరే సరిపోతుంది. అవునవును, సరిపోయింది, కరెక్టే. సో బాగా కలుపుకుంటున్నాం ఇప్పుడు. కొంచెం ఓకే, కొంచెం దానిలో ఉన్న తడే సరిపోతుంది. ఉప్పు చూద్దామా? కొంచెం తింటా. ఓకే, మరి ఉప్పు చూపించుదాం. అంత కలిపేసాక ఓకే, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుంటున్నామండి. 1/2 టేబుల్ స్పూన్ కారం. బాగా కలుపుకోవాలి ఇప్పుడు కారం వేసాక కూడా. ఎక్కువ ముక్కలు ఉంటే బాగుంటుంది, క్రిస్పీగా. ఓకే, సరే మరి ఉప్పు చూస్తావా? చూసి కరెక్ట్ గా చెప్పు. ఓకే, కరెక్ట్ గా సరిపోయింది మమ్మీ. మనం సేమ్ ఇంగ్రీడియంట్స్ సేమ్ ఇదే కొలతలతో చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతాయండి అన్ని. అవును, రెడీ అయింది. ఆయిల్ కూడా కాగిపోయింది. సో ఆయిల్ ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ కొద్దిగా హైలో పెట్టేసాము. ఇదిగోండి ఆయిల్ కూడా రెడీ అయింది. మమ్మీ ఇంకా పకోడీ వేసేసుకుందామా? కొంచెం వేడి ఆయిల్ వేస్తే అమ్మాయి పిండిలో చక్కగా బాగా క్రిస్పీగా వస్తాయి. ఓకే, వేసాను. సరే, ఇదిగోండి ఆయిల్ కాగిపోయింది. వేసేసుకుంటున్నాం పకోడీలు. మమ్మీ మెల్లిగా డ్రాప్ చేస్తుంది ఆయిల్లో.
మెల్లిగా డ్రాప్ చేయకపోతే చింది మొఖం మీద పడుతుంది. ఓకే, అందుకని నెమ్మదిగానే ఈవినింగ్ టైం స్నాక్ రెడీ అయిపోతుందండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టమ్మా. ఓకే, హైలో నుంచి తీసేసి ఇప్పుడు నేను మీడియంలో పెడుతున్నాను. చూడండి, ఆలు పకోడీ రెడీ అయిపోతుంది. ఈవినింగ్ టైం స్నాక్. ఇగో తీసుకోమని. ఆలు పకోడీ అలా ఆయిల్లో వేగుతుందండి. చిన్నప్పుడు మీ అందరికీ గుర్తుందా, అమ్మ పక్కన నుంచుని మనందరం కలిసి చక్కగా గట్టు మీద కూర్చుని పకోడీ వేస్తుంటే వేడివేడిగా తింటాం. మరి హైలో పెడితే కలర్ వచ్చేస్తాయి, కానీ మీడియం ఫ్లేమ్ లో పెట్టాను. ఈ ఆలు ఇవన్నీ చక్కగా మీడియం ఫ్లేమ్ లోనే వేగనివ్వాలి, అప్పుడు బాగుంటుంది. హైలో పెడితే కలర్ వచ్చేస్తాయి. ఓకే, చూడండి వేగిపోయాయి ఆలు పకోడీ. వేడి వేడి ఆలు పకోడీ వేగిపోయింది. అలా మనం ఒక పేపర్లో టిష్యూ వేసుకుని దీనిలోకి తీసేసుకుంటున్నాము. వేడి వేడి ఆలు పకోడీ రెడీ రెడీ రెడీ. ఈవినింగ్ టైం స్నాక్. కార్తికేయ పడుకుని లేసేటప్పుడు స్నాక్స్ రెడీ. కార్తికేయ అవును, మధ్యలో మేమందరం, నేను మధ్యలో నుంచి నేనేమి ఇంకేం కాదు, కార్తికేయకే పకోడీ. అది సో ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాము పకోడీ మనం. యాక్చువల్గా అండి దీనిలో బయట హోటల్స్ లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు. అదే చెప్పాను కదా, ఆలు పకోడీ అంటే ఒక రెడ్ కలర్ లో అదొక రకమైన కలర్ లో ఉంటది. బట్ ఇంట్లో కాబట్టి మేము ఏ ఫుడ్ కలర్ వేసుకోలేదు. సో ఫుడ్ కలర్స్ ఇట్లా బయటవి వద్దనే కదా మనం ఇలా ఇంట్లో ట్రై చేసేది. అందుకని మేము ఏ ఫుడ్ కలర్ వాడలేదు. కలర్ ఎందుకండి, టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటది కదా. అది పిల్లలకి మనం హెల్దీగా కూడా పెట్టాలి. సో అందుకని మేము ఇట్లా వేసుకుంటున్నాము కొన్ని. రెండవవి కూడా తీసేస్తున్నామండి, వేగిపోయాయి. ఆలు పకోడీ, వేడి వేడి ఆలు పకోడీ రెడీ అయిపోతుంది. తినడానికి, టేస్ట్ చూడడానికి మేము రెడీగా ఉన్నాం. మన ఈవినింగ్ టైం స్నాక్. సో ఇట్లాగే మనం కలుపుకున్న పిండి మొత్తం వేసుకోవాలి.